రైట్ బుల్జిలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ చీఫ్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ బస్సు యాత్ర 17 రోజుల పాటు 12 లోక్సభ స్థానాల్లో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నకిరేకల్ క్రాస్ రోడ్ మీదుగా సూర్యాపేటకు చేరుకుని రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్ షో నిర్వహించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ చీఫ్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ బస్సు యాత్ర 17 రోజుల పాటు 12 లోక్సభ స్థానాల్లో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నకిరేకల్ క్రాస్ రోడ్ మీదుగా సూర్యాపేటకు చేరుకుని రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్ షో నిర్వహించనున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వివరాలేంటి? అమూల్య, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలకు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన శంఖారావం పూరించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా నల్గొండ, తిప్పటి, మడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుని అక్కడ పార్టీ అభ్యర్థి పంచాల కృష్ణారెడ్డి తరఫున రోడ్ షో నిర్వహించి అక్కడ ప్రసంగించున్నారు. మిర్యాలగూడ రోడ్ షో అనంతరం ఆయన తిరిగి సూర్యాపేటకు చేరుకుని అక్కడ కూడా సభలో ప్రసంగించున్నారు. దాని తర్వాత ఈ రోజు రాత్రి సూర్యాపేటలోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో బస చేసిన అనంతరం రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి ఆయన భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేసినటువంటి క్యామ మల్లేష్ గెలిపించాలని కోరుతూ కూడా రోడ్ షో నిర్వహించారు. మొత్తానికైతే గతంలో 2 సార్లు కరువు యాత్రతో పాటు అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో తెలంగాణలో ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా నల్గొండలోనే ప్రజా సంకల్ప యాత్ర కూడా నిర్వహించారు. మరి అందులో భాగంగానే 3వసారి కూడా నల్గొండ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖారావం పూరించడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి గులాబీ బాసు నల్గొండ జిల్లా మీదుగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించడంతో ఇప్పటికే మిర్యాలగూడతో పాటు సూర్యాపేటకు అప్పుడే టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అభ్యర్థి ఇప్పటికే సమాయత్తమవుతున్నారు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రము మిర్యాలగూడలో 6 గంటలకు, 8 గంటలకు సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన తర్వాత రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. అమూల్య, రైట్ కిరణ్, ఇప్పుడు చూసినట్టయితే 6 గంటలకు నిర్వహించే రోడ్ షోలో కానివ్వండి, అలాగే 8 గంటలకు నిర్వహించే ఆ సభలో కానివ్వండి, ఏ అంశాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు? అయితే గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ మరోమారు ఎన్నికలను సమాసిద్ధమవుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు కేసీఆర్ తన సత్తా చాటేందుకైతే శంఖారావం పూరించిందని చెప్పవచ్చు. ఇంత ముందుకే చెప్పినట్టుగా గతంలో ఏదైతే నల్గొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కరువు యాత్ర పేరిట పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించడం జరిగింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఈసారి తప్పకుండా మొత్తం తెలంగాణలో ఉన్నట్టు 17 పార్లమెంట్ స్థానాల్లో 10 స్థానాలు పైగా గెలుచుకోవాలనే సంకల్పంతో ఈ యొక్క బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డీలాపడ్డ పార్టీని నూతన చేసేందుకు, అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, అదేవిధంగా బీజేపీ పార్టీలోకి ఎవరైతే నాయకులతో పాటు కార్యకర్తలు వెళ్తున్నారో ఆ వలసను అరకట్టడంతో పాటు రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ పుంజుకోబోతుందని అనే సంకేతాన్ని చెప్పడానికి కూడా ఈ యొక్క రోడ్ షో నిర్వహించినట్లుగా చెప్పవచ్చు. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పోటీని ఇవ్వడంతో పాటు కొన్ని సీట్లను గెలిచినట్లయితే తిరిగి పూర్వవైభవం పార్టీకి వస్తుందని దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేయనున్నారు. అమూల్యం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.